లెంటులోని 4వ దినము శనివారము సిలువ నీడ. మత్తయి 16:1-28. ప్రార్థన. ఓ దయగల తండ్రి, మా హృదయ ధ్యానమును అంగీకరించి మా బలహీనతలు అన్నియూ నీకు బట్టబయలే గనుక వాటినన్నింటినీ శుద్ధిచేసి మమ్మును క్షమించుము. మా బలహీనతలు, పుండ్లు, నీరసము అన్నీ నీ పాద సన్నిధానములో నీ అమూల్య రక్తముతో శుద్ధిచేయుము. నిన్ను స్తుతించుటకును శిలువ ధ్యానము చేయుటకును మా హృదయములను శుద్ధిచేసి నీ శిలువ వైపుకు త్రిప్పుము. ఓ ప్రభువైన యేసు, నా నిమిత్తము నీవు శిలువ ఎక్కినందుకు అనేక వందనములు, అనేక నమస్కారములు, ముద్దులు. నా నిమిత్తము నీవు శిలువ ఎక్కుట నాకు ఎంత ధన్యత, ఎంత భాగ్యము, నీది ఎంత గొప్ప ప్రేమ. నేను చూచునట్లు నా ఆత్మ కన్నులను విప్పి నాకును చూపుము. నీకు అనేక స్తోత్రములు. నీ రక్తము నా మీద ప్రవహింపజేయుచున్న రక్షక, నీకు స్తోత్రము. భక్తితో నీ కథ గైకొను భాగ్యము దయచేయుము. ఆమేన్. శరా. ఆలాగు గైకొనకుండిన పాపమే అగును. నీ ప్రేమ, నీ దయ, నీ జాలి, నీ మనస్సు నీ ముఖబింబమునగలదు. నీ ప్రభావం బెల్ల నీ ప్రయాసములోనే నెగడుచూ గన్పడగలదు. ఏ పాపమెరుగని శిలువ ధ్యానపరులారా, ఆయన శిలువ చరిత్రలోని కాంతి మీమీద ప్రసరించునుగాక. ఈరోజు వాక్యమును 4 మాటలలో చెప్పుదును. ఇందులో శిలువ చరిత్ర అంతయూ ఇమిడియున్నది. 1. శిలువ నీడ. 2. శిలువ సమీపము. 3. శిలువ మీద ఉండుట. 4. శిలువ మీది జయము. శ్రమలు బహుదూరములో ఉన్నప్పుడే ఆయన తన శ్రమల యొక్క నీడను గుర్తించెను. వివరము. 1. శిలువ యొక్క నీడ అనగానేమి? ఫిలిప్పుదైన కైసరయ్యలో ప్రభువు ఉన్నారు. ఇది యెరూషలేమునకు ఉత్తరమున ఉండెను. అక్కడున్నప్పుడు ప్రభువు తాను పొందబోయే శ్రమలను ప్రవచించెను. తిరుగు ప్రయాణములో శిష్యులకు తన శ్రమలను గూర్చి తెలియజేసెను. వాటిని గూర్చి వారిని అడిగెను. తరువాత పాఠములో వాటి వివరమును ఆయన వారికి చెప్పనయ్యున్నాడు. 2. శిలువ సమీపము. బేథనియా అనే గ్రామములో బసచేసి ఆఖరు వారములోని ప్రతీ దినము యెరూషలేములో ఉండి సాయంకాలము బేతనియకు వస్తూ గడిపిన కాలము. దినములు గడిచిన కొలదీ ఇక్కడ ప్రభువునకు శిలువ సమీపిస్తున్నది. శిలువమీద ఉండుట. ప్రభువు శిలువమీద ఉండి ఇదివరకు కైసరయ్యలోనూ బేతనియలోనూ పడిన శ్రమలను జ్ఞాపకము చేసుకొని అనుభవించెను. అనుభవించుటకు ఏమీ వెనుకదీయలేదు. శిలువమీద జయము అనగా శిలువ శ్రమల క్రింద ఆయన పడిపోలేదుగాని వాటిని లేచి జయించినాడు. అందుచేత ఆయనకు మహిమ వచ్చినది. ఇది పునరుత్థాన మహిమ. దీనిని బట్టియే ఎత్తబడే మహిమ వచ్చినది. పూర్తి వివరము. 1. శిలువ నీడ అనగా మనకేదైనా కష్టము రాబోయేటప్పుడు ముందుగానే తెలియడము. కొందరికి ఇతరులు చెప్పటము వల్ల తెలియును. కొందరికి కలలోనో దర్శనములోనో తెలియును. అప్పుడు అవిశ్వాసి అనగా అవిశ్వాసము గల విశ్వాసి అయితే హడిలిపోవును. ప్రభువు హడిలిపోలేదు. ప్రభువైతే యెరూషలేమునకు వెళ్ళుచున్నానని ధైర్యముతోనే చెప్పెను. అవిశ్వాసి అయితే నాకు ముందుకు ఒక దర్శనము రానయ్యున్నదని విచారముతో భయముతో చెప్పవచ్చును. అలాగైతే మహిమ ఏలాగు పొందగలరు? శిలువ సమీపము అనగా మనకు కలలో కనబడిన కష్టము దగ్గరబడుట. అప్పుడు మరింత హడిలిపోవుదుము. ప్రభువట్లు భయపడలేదు. పగలు త్వరత్వరగా బోధపని ముగించెను. ప్రతిరోజూ బేతనీయలో విశ్రాంతి పొందెను. మీకొక శ్రమ రాబోవుచున్నది, కాచుకో అని ఎవరైనా అంటే విశ్వాసహృదయము ఎట్లుండునో? అది సమీపించింది అనంటే ఇంకెట్లుండునో? శిలువ మీద ఉండుట. ఇది భయంకరమైనది. ఇది శ్రమలను తలంచుకునే కాలము కాదు, అనుభవించే కాలము. సంతోషముతో క్రీస్తు వాటన్నిటినీ అనుభవించెను. మనము కూడా అట్లే అనుభవించాలి. శిలువ మీద జయము. శిలువ నీడను, శిలువ సమీపమును, కేవలము శిలువను అనగా శిలువ వేయబడుటను ప్రభువు అనుభవించినందున పునరుత్థాన మహిమను పొందెను, ఎత్తబడను. అట్లే సంఘము కూడా సంతోషముతో తన శిలువను భరించిన ఎడల మహిమను పొందును, ఎత్తబడును. ఎత్తబడేవారందరూ శిలువ యొక్క నీడను, శిలువ యొక్క సమీపమును, కేవలము శిలువను అనుభవించుటకు వెనుక తీయకూడదు. క్రీస్తు మహిమలో పాలుకోరితే శ్రమలో కూడా పాలుకోరవలనుగదా. స్తుతి. 1. గతకాలమందు మనకు కలిగిన శ్రమలను, ఆ శ్రమలలో కలిగిన అనుభవమును, శ్రమ తరువాత కలిగిన జయమును తలంచుకొని స్తుతించవలెను.
2. రాబోయే శ్రమలను తలంచుకొని స్తుతించవలెను. అట్టి శ్రమలలో నూతన విశ్వాసము, నూతన ధైర్యము, నూతన జ్ఞానము, నూతన సహవాస భాగ్యము కలుగునని మురియవలెను. 3. నిజముగా జయము కలిగిన తరువాత అప్పుడు తండ్రిని మరెక్కువగా స్తుతించదను అనుకొని ముందుగానే స్తుతించవలెను. కళ్ళ అద్దములు పెట్టుకొనకుండా చదవబోతే అక్షరాలు మసకగా కనబడును. పెట్టుకుని చదివితే మసకగా కనబడవు, గాని అక్షరములు తేటగా కనబడును. అట్లే మన సిలువను ప్రభువు యొక్క సిలువలో నుండి చూస్తే బాగా ఉండునుగాని కష్టముగానుండదు. అద్దములోంచి చూస్తే బాగానే ఉండును, అద్దము లేకుండా చూస్తే కళ్ళు లాక్కునిపోవును. షరా ప్రతి కష్టమును మనము ప్రభువు యొక్క సిలువలోనుంచి చూడటము అలవాటు చేసుకొనవలెను. అప్పుడు నిరాశ కలుగదు, జయము కలుగును. మరియు ప్రభువునకు శ్రమలు కలిగినట్లు సంఘమునకును శ్రమలు కలుగును. అప్పుడు ప్రభువునకు కలిగినట్లు ఆరోహణ మహిమ మనకును కలుగును. అట్టి స్థితిలో ప్రభువు మిమ్ములను ఈ వాక్యము ద్వారా స్థిరపరుచునుగాక. ఆమేన్. సిలువదరి ఆకర్షించుము కలుడను ఘోర పాపిని, కలుషములు విడశక్తి నీయుము సిలువాచానమున, కల్వరి గిరి చేరు మనసా సిల్వ సరసా, కల్వరి గిరి చేరు మనసా సిల్వ సరసా, కల్వరి గిరి చేరు మనసా.